రాయలసీమ జిల్లాల జీవనాడి హంద్రీనివాస్ సుజల స్రవంతి కాలువ విస్తరణ పనుల్లో నాణ్యత కరువైంది. కాలువ విస్తరణ పనులు చేపట్టిన తరువాత చిన్నపాటి వర్షానికే కాంక్రీట్ లైనింగ్ కొట్టుకుపోయింది. దీంతో కాలువకు గంటిపడింది. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆయకట్ట రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం మిగులు జలాలను రాయలసీమకు తరలించేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల వద్ద హంద్రీనివాస్ సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ఏర్పాటైంది. హెచ్ఎన్ఎస్ఎస్ గతంలో 10.5 మీటర్ల వెడల్పుతో ఉండేది. దాని విస్తీర్ణం 19.55 మీటర్లకు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పనులు చేపట్టింది. కాలువ విస్తీర్ణం పనులు 40% పూర్తి కాగా కాంక్రీట్ లైనింగ్ పనులు 10% పూర్తయ్యాయి. జూన్ చివరి నాటికి హంద్రీనివా మొదటి దశ విస్తరణ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. తద్వారా ఖరీఫ్ సీజన్ కు నీటి సామర్థ్యాన్ని మరింతగా పెంచి సీమ జిల్లాలకు తరలించేందుకు సిద్దం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పత్తికొండ మండలం పందికోన అటవీ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు చిన్నవోణి వంక ఉధృతంగా ప్రవహించింది. పొలాలకు వెళ్లేందుకు రైతులు వంకలో మట్టిదారులు ఏర్పరచుకున్నారు. నీటి ప్రవాహానికి మట్టిదారులు అడ్డంకిగా మారాయి. దీంతో నీరు వెళ్లటానికి దారిలేక పక్కనే ఉన్న హంద్రీనివా కాలువ గట్టును కోతకు గురిచేసింది. నీటి ప్రవాహానికి కాలువ కాంక్రీట్ లైన్ కూడా కొట్టుకుపోయి గండిపడింది. దీంతో చిన్నబోని వంక వర్షపు నీరు హంద్రీనివా కాలువలోకి ప్రవహించింది. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు వెంటనే గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. భారీ వర్షాలు వరదలకు సైతం తట్టుకునే విధంగా కాలువ కోతకు గురికాకుండా 100 mm మందంలో కాలువకు ఇరువైపులా కాంక్రీట్ సైడ్ వాల్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు కాంక్రీట్ సైడ్ వాల్ పనుల నాణ్యతలపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే ఇలా జరిగితే ఇక హంద్రీనివా నీటి ప్రవాహానికి సైడ్ వాల్ తట్టుకుంటుందా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాలువలో నీటి ప్రవాహం లేకపోవడంతో భారీ నష్టం తప్పిందని, కెనాల్ నీటి ప్రవాహం ఉన్నప్పుడు గండిపడి ఉంటే హంద్రీనివా నీరు బయటకు ప్రవహించి పచ్చని పంట పొలాలు నీటిలో మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లేదని రైతులు అంటున్నారు. చేస్తూ చాలా క్వాలిటీ లేకోకుండా పనులు నిర్వహించడం జరుగుతుంది. దానికి ఉదాహరణ ఈ రోజు హెచ్ఎన్ఎస్ కాలువ దగ్గర సిమెంట్ కాంక్రీట్ బెడ్డింగ్ వేయడం జరుగుతుంది. గత 10 రోజుల నుంచి బెడ్డింగ్ చేసిన తర్వాత ఈ రోజు రాత్రి వర్షం కురిసింది. ఆ వర్షానికి హంద్రీనివా కాలువకి గండిపడి ఆ బెడ్డింగ్ అంతా దాదాపు ఒక 5 మీటర్ల మీద కొట్టుకొని పోవడం జరిగినది. అది మేము చూసి అక్కడ ఆందోళన చేపట్టి స్థానిక పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారి గారిని దాన్ని చూసి వెంటనే నీరు పై అధికారులతో మాట్లాడి దాన్ని సరిచేస్తారని చెప్పడం జరిగింది. పందికోన సమీపంలో 108 కిలోమీటర్ల వద్ద ఏర్పడ్డ గండిని జిల్లా ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. చిన్నబోని వంక ప్రవాహమే ఎందుకు కారణమని అధికారులు గుర్తించారు. రైతులు పొలాలకు వెళ్లేందుకు దారులు ఏర్పాటు చేసుకోవడానికి వంకను ఆక్రమించారు. దీంతో నీళ్లు వెళ్లేందుకు దారి లేక కాలువ కోతకు గురైందని, గతంలో కూడా ఇక్కడ హంద్రీనివా కాలువకు గండిపడిందని హెచ్ఎన్ఎస్ఎస్ డిఈ ప్రసాద్ తెలిపారు. 100 mm థిక్నెస్ తో మనం కాంక్రీట్ పని వేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ క్యాచ్ డ్రైన్ పూర్తి సిల్టప్ కావడం వలన గత సంవత్సరం కూడా అక్కడ జరిగినది. ఇక్కడ కూడా బీచ్ అది బండికి రంధ్రం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఇప్పుడు కూడా ఈ క్యాచ్ డ్రైన్ సిల్టప్ కావడం వలన, జంగిల్ క్లియరెన్స్ ఉండడం వలన రైతులకు పొలాలకు వేసుకునేటువంటి రస్తాకు మన స్పాట్ ఇక్కడ చూస్తున్నాం. పైప్ కాలం చిన్న ఒక పైప్ వేసుకున్నారు. ఆ పైపు బ్లాక్ కావడం వల్ల నీళ్లు బ్యాంకులో నుంచి రావడం జరిగినది. దాని వలన జరిగినటువంటిది ఇది గత 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పని. ప్రస్తుతం ఇక్కడ ఈ రీచ్ లో ఎటువంటి మట్టి పనులు కానీ, ఎటువంటి వైడనింగ్ పనులు కానీ జరగలేదు. మనకి ఇప్పుడు తెలిసింది కాబట్టి దాని ఏర్పాట్లని ఇప్పుడు పూర్తి చేస్తాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. గత ప్రభుత్వం హంద్రీనివా విస్తరణ పనులను నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు కాలువ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించి అందుకు బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించారు. పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ కాంక్రీట్ సైడ్ వాల్ పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. జిల్లా ఇరిగేషన్ అధికారులు వీటిని గుర్తించకపోవడం వల్లనే కాంక్రీట్ లైనింగ్ కొట్టుకుపోయిందని రైతులు విమర్శిస్తున్నారు. భవిష్యత్తులో కాలువకు గండ్లు పడకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.